నమస్కారం. మన ఫైనాన్షియల్ జర్నీ సిరీస్కు స్వాగతం. ఇప్పటిదాకా మనం డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం. కానీ ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అడుగు ముందుకు వెయ్యబోతున్నాం. దాచుకున్న డబ్బుని పెంచడమెలా, మన డబ్బుతోనే మన కోసం మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలుసుకోబోతున్నాం. డే 7 మీ సంపద ప్రయాణంలో ఇదొక టర్నింగ్ పాయింట్. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ఫస్ట్, అసలు మన డబ్బు బ్యాంక్లో ఎందుకు పెరగట్లేదో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత చక్రవడ్డీ అనే ఒక మ్యాజిక్ గురించి తెలుసుకుంటాం. పెట్టుబడి పెట్టడానికి సరైన దారి ఏదో చూసి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి గురించి చాలా చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్, రిస్క్, ఓపిక అనే 2 ముఖ్యమైన విషయాలు నేర్చుకుని ఫైనల్గా మీ మొదటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. రెడీనా? స్టార్ట్ చేద్దాం. మనలో చాలామందికి నాక్కూడా ఒకప్పుడు వచ్చే ఒక పెద్ద డౌట్ ఇదే కదా. నేను ఇంత కష్టపడి సంపాదించి బ్యాంకులో దాస్తున్నాను, అయినా నా పిల్లల చదువులకి, ఇల్లు కట్టుకోవడానికి, నా రిటైర్మెంట్కి ఈ డబ్బు ఎందుకు సరిపోవట్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మన ప్రయాణం మొదలవుతుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ 2 పదాలున్నాయి: పొదుపు, పెట్టుబడి. పొదుపు అంటే డబ్బును సేవింగ్స్ అకౌంట్లోనో ఎఫ్డీలోనో భద్రంగా ఉంచడం, అంతే. కాని ఇక్కడ ఒక కనబడని దొంగ ఉన్నాడు. దాని పేరే ద్రవ్యోల్బణం. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఏటా పెరిగే ధరలు. ఈ దొంగ వల్ల బ్యాంక్లో ఉన్న మన డబ్బు విలువ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనకు పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే మన డబ్బును నిద్రపోనివ్వకుండా మన కోసం పనికి పంపించడం, ఆ ద్రవ్యోల్బణాన్ని ఓడించి మన సంపదను పెంచడం. ఈ తేడా ఎంత పెద్దదో చూడండి. ఒక ₹1,00,000 10ఏళ్లపాటు సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తే అది సుమారుగా ₹1,40,000 అవుతుంది. అదే ₹1,00,000 ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో, అంటే సుమారు 12% రాబడి వచ్చే చోట పెడితే అది ₹2,60,000కు పైగా అవుతుంది. అంటే తేడా ₹1,20,000. ఊహించండి, కేవలం పొదుపు చేస్తే ఎంత నష్టపోతున్నామో. అందుకే మన డబ్బును మనం పెంచాలి. మరి డబ్బు అంతలా ఎలా పెరుగుతుంది? దాని వెనకాల ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి? ఆ సీక్రెట్ ఇంజిన్ పేరు చక్రవడ్డీ. ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటారు. దీని గొప్ప సైంటిస్ట్ ఐన్స్టీన్ కూడా ప్రపంచంలో 8వ వింత అని అన్నారంటే దాని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వింత ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే చక్రవడ్డీ అంటే వడ్డీ మీద కూడా వడ్డీ రావడం. ఎలాగంటే ఒక చిన్న మంచుగడ్డని కొండపైనుంచి కిందకు దొర్లించామనుకోండి, మొదట చిన్నగా మొదలవుతుంది. కాని అది దొర్లుతూ దొర్లుతూ ఇంకా మంచును అంటించుకుని కిందకొచ్చేసరికి ఒక పెద్ద రాక్షస బంతిలా తయారవుతుంది. మన డబ్బు కూడా కాలంతో పాటు సేమ్ టు సేమ్ అలాగే వేగంగా పెరుగుతుంది. ఈ చక్రవడ్డీలో డబ్బు కన్నా సమయం ఎంత పవర్ఫుల్ అనేది మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఏ అనే వ్యక్తి 25 ఏళ్లకు నెలకు 2,000 కేవలం 10 ఏళ్లే కట్టి ఆపేశాడు. బి అనే వ్యక్తి 35 ఏళ్లకు మొదలుపెట్టి 60 ఏళ్లొచ్చేదాకా కడుతూనే ఉన్నాడు. అయినా సరే చివర్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది? తక్కువ డబ్బు తక్కువ కాలం కట్టిన ఏ దగ్గరే. ఎందుకో తెలుసా? తను 10 ఏళ్లు ముందు మొదలుపెట్టాడు. ఆ సమయమే అసలైన హీరో. అందుకే ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ధనవంతులు అయ్యాక ఇన్వెస్ట్ చేద్దాంలే అని ఆగకండి. ధనవంతులు అవ్వడానికే ఇన్వెస్ట్ చేయండి. చిన్న మొత్తమైనా సరే ఎంత త్వరగా మొదలుపెడితే అంత పెద్ద సంపదను సృష్టించవచ్చు. సరే, ఇన్వెస్ట్ చేయాలని గట్టిగా డిసైడయ్యాం. కాని ఎక్కడా? ఎలా? ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎఫ్డి, బంగారం, స్టాక్స్ ఏది మంచిది? ఒక కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి ఏది సరైన మార్గమో ఇప్పుడు సింపుల్గా అనలైజ్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి చాలా సేఫ్, కాని రిటర్న్స్ చాలా తక్కువ. బంగారం పర్లేదు, కానీ రిటర్న్స్ ఓకే. స్టాక్స్ అమ్మో, రిటర్న్స్ ఎక్కువైనా రిస్క్ కూడా ఆకాశంలో ఉంటుంది. కొత్త వాళ్లకిప్పుడే వద్దు. రియల్ ఎస్టేట్కి చాలా పెద్ద అమౌంట్ కావాలి. సో వీటన్నింటినీ చూస్తే ఒక కొత్తగా మొదలుపెట్టే వాళ్లకి రిస్క్, రిటర్న్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా సులభంగా ఉండేది ఏదంటే అదే మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మన హీరో అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంకా దాని బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎస్ఐపి గురించి ఇప్పుడు చాలా క్లియర్గా, సింపుల్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి? ఏమీ లేదు, మనలాంటి చాలా మంది దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తాలని పోగుచేసి ఒక పెద్ద హుండీలో వేస్తారు.
ఆ డబ్బును ఫండ్ మేనేజర్ అనే ఒక ఎక్స్పర్ట్ తీసుకుని తెలివిగా ఒకే కంపెనీలో కాకుండా రకరకాల మంచి కంపెనీలలో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తాడు. దీనివల్ల మన రిస్క్ బాగా తగ్గిపోయి డబ్బు పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. అంతే. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటంటే ఎన్ఏవి అంటే నెట్ యాసెట్ వాల్యూ తక్కువగా ఉంటే ఆ ఫండ్ చవక అని, ఎక్కువగా ఉంటే ఖరీదైనది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎన్ఏవి అంటే జస్ట్ ఆ ఫండ్లో ఒక యూనిట్ ధర అంతే. ఫండ్ గ్రోత్ అనేది ఎన్ఏవి మీద కాదు, ఆ ఫండ్లో ఉన్న కంపెనీలు ఎంత మంచివో దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, అదొక మంచి అలవాటు. ప్రతి నెల 1వ తారీఖున జీతం పడగానే కరెంట్ బిల్ కట్టినట్టు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం. దీనివల్ల మనకు తెలియకుండానే డిసిప్లిన్ వచ్చేస్తుంది, రిస్క్ కూడా అద్భుతంగా తగ్గుతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మార్కెట్ పడిపోయిందనుకోండి, అందరూ భయపడతారు కదా. కానీ ఎస్ఐపి చేసేవాళ్లు సంతోషించాలి. ఎందుకంటే మనం కట్టే అదే డబ్బుకు ఎక్కువ యూనిట్లొస్తాయి. మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మన దగ్గరున్న ఎక్కువ యూనిట్ల విలువ అమాంతం పెరుగుతుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అందుకే మార్కెట్ పడితే ఎస్ఐపి ఆపకూడదు. సరే, టూల్స్ గురించి తెలుసుకుందాం. కానీ ఒక మంచి కారు ఉండటం కాదు, దాన్ని నడిపేవాడి మైండ్ సెట్ ముఖ్యం కదా. అలాగే ఇన్వెస్టింగ్లో కూడా మన ఆలోచన విధానమే అన్నింటికన్నా ముఖ్యం. రిస్క్ని, ఓపికని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక నిజం గుర్తుంచుకోండి, మార్కెట్ అనేది గుండె చప్పుడు లాంటిది. పైకి కిందికి వెళ్తూనే ఉంటుంది. అది బతికున్నదానికి గుర్తు. కాని లాంగ్ టర్మ్లో చూస్తే అది ఎప్పుడూ పైకే వెళ్తుంది. అందుకే అసలైన రిస్క్ మార్కెట్ పడిపోవడం కాదు. మార్కెట్ పడినప్పుడు మనం భయపడి మన ఇన్వెస్ట్మెంట్లను నష్టానికి అమ్మేయడమే అసలైన రిస్క్. ఇన్వెస్టింగ్లో గెలవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు, రాకెట్ సైన్స్ అంత తెలివి అవసరం లేదు. ఈ మాట చూడండి, తెలివి కన్నా ఓపికే ఎక్కువ సంపాదించి పెడుతుంది. మార్కెట్ ఒడిదొడుకుల్ని తట్టుకొని ఎవరైతే ప్రశాంతంగా, ఓపికగా ఉంటారో వాళ్లే చివర్లో గెలుస్తారు. ఓకే, చాలా థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్. కేవలం నేర్చుకుంటే సరిపోదు, యాక్షన్ తీసుకోవాలి. మీ సంపదను పెంచుకోవడానికి ఒక సింపుల్ అండ్ క్లియర్ రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ ఇప్పుడు చూద్దాం. మొదలుపెట్టే ముందు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. 1. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. 2. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని అత్యాశపడటం. 3. ఫ్రెండ్స్ చెప్పారని, యూట్యూబ్లో చూశామని గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం. 4. డబ్బు అంతా ఒకే చోట పెట్టడం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 5. మార్కెట్ పడినప్పుడు భయపడి ఎస్ఐపి ఆపేయడం. ప్లీజ్ ఈ తప్పులు చెయ్యొద్దు. మరి సరైన పద్ధతి ఏది? ఇదిగో ఈ 5 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1. అన్నింటికన్నా ముందు ఒక 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని రెడీ చేసుకోండి. స్టెప్ 2. మీకు, మీ కుటుంబానికి సరైన హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. రక్షణ ఫస్ట్. స్టెప్ 3. ఈ 2 పూర్తయ్యాకే చిన్న మొత్తంతో అయినా సరే ఒక ఎస్ఐపి మొదలుపెట్టండి. స్టెప్ 4. జీతం పెరిగినప్పుడల్లా ఎస్ఐపిని కూడా కొంచెం పెంచండి. ఇక ఫైనల్ స్టెప్, స్టెప్ 5. ఏళ్ల తరబడి దీన్ని కంటిన్యూయస్గా కొనసాగించండి. అంతే. సో ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది డబ్బు గురించి కాదు, మన ఆలోచనా విధానం గురించి. పెట్టుబడి అంటే భయపడటం ఆపాలి, దీర్ఘకాలం గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. ధనవంతులు ఎలా ఆలోచిస్తారో అలా ప్రవర్తించడం మనం కూడా ఈ రోజునుంచే స్టార్ట్ చేయాలి. చాలా విషయాలు తెలుసుకున్నారు, ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. మరిప్పుడు ఒకటే ప్రశ్న, మీ సంపద ప్రయాణాన్ని మీరు ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు? ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. మన నెక్స్ట్ సెషన్లో, అంటే డే 8లో రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాల్ని ఎలా చేరుకోవాలో మరింత వివరంగా మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఆలోచించండి, మొదటి అడుగు వేయండి.